ఓకే. ఇప్పుడు మనం హౌ టు యూజ్ జావా ప్రోగ్రామ్ బై యూజింగ్ కమాండ్ ప్రాంప్ట్. సో, మనం నోట్‌ప్యాడ్ ఓపెన్ చేసి, మనం ఇలా జావా ప్రోగ్రామింగ్ అనే దాన్ని మనం ఇక్కడ రాసుకున్నాం అనమాట నోట్‌ప్యాడ్‌లో. సో, ఇదొచ్చేసి క్లాస్ నేమ్ డెమో అండ్ ఇదొచ్చేసి మెయిన్ మెథడ్ అండ్ ఇదొచ్చేసి మనం ప్రింట్ చేయడం కోసం దీన్ని అనేదాన్ని వాడతాం అనమాట. ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకుందాము. సేవ్ చేయడానికి ముందు ఫైల్‌లోకి వెళ్ళి సేవ్ యాజ్ చేసి అండ్ ఇప్పుడు నేను డెస్క్టాప్లో సేవ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి క్లాస్ నేమ్ డెమో కదా, సో డెమోతోనే మనం సేవ్ చేయాలన్నమాట. దీని ఎక్స్టెన్షన్ వచ్చేసి ఇది జావా ప్రోగ్రామ్ కాబట్టి .java. దీన్ని మనం ఇలాగే ఇవ్వాలి. క్లాస్ నేమ్ ఏదైతే ఉండదో దాంతోనే మనం సేవ్ చేసుకోవాలి. కమాండ్ ప్రాంప్ట్లో మనకి పర్టికులర్గా ఫైల్ నేమ్ అనేదాన్ని మనం ఇలా ఇచ్చుకోవాలన్నమాట జావా ప్రోగ్రామింగ్ రన్ చేయాలంటే. సో క్లాస్ నేమ్ డెమో కాబట్టి నేను ఇక్కడ demo.java అనే దాన్ని ఇచ్చాను. జావా అనేది ఎక్స్టెన్షన్. సో దీన్ని మనం ఇలా సేవ్ చేసుకుందాం. ఇప్పుడు మనము సెర్చ్ బార్లోకి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్ అని టైప్ చేసాం. అండ్ ఇప్పుడు మనకి ఇది వేరే లొకేషన్లో ఉంది కదా, దీన్ని మనం డెస్క్టాప్లో సేవ్ చేసుకున్నాం కాబట్టి ఆ పర్టికులర్ లొకేషన్ని మనం ఓపెన్ చేయాలి. సో గో టు ఫైల్ ఎక్స్ప్లోరర్ అండ్ మనం డెస్క్టాప్లో సేవ్ చేస్తాం కాబట్టి డెస్క్టాప్ మనకి ఇక్కడ డెమో డాటా సేవ్ అయింది కదా. సో ఇప్పుడు మనకి పైన టాప్లో ఫైల్ లొకేషన్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు మనం కమాండ్ ప్రాంప్ట్ ఆల్రెడీ ఓపెన్ చేసాం కాబట్టి దాన్ని క్లోజ్ చేసుకొని ఇప్పుడు మనం డైరెక్ట్ కమాండ్ ప్రాంప్ట్ అనేది ఇక్కడి నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫైల్ లొకేషన్ దగ్గర ఇది సెలెక్ట్ అయింది కదా, జస్ట్ టైప్ cmd అని చెప్పేసి ఎంటర్ ప్రెస్ చేయండి. మనకి ఇలాగా ఆ ఫైల్ demo.java ఉన్న ఫైల్ లొకేషన్లోనే కమాండ్ ప్రాంప్ట్ అనేది మనకి ఇప్పుడు ఆ ఫైల్ ఉన్న లొకేషన్ ఓపెన్ అయింది. ఇప్పుడు మనం కమాండ్ ప్రాంప్ట్లో జావా ప్రోగ్రామ్ రన్ చేయాలంటే ఈ 2 కమాండ్స్ వాడాలి. లైక్ కంపైల్ చేయాలంటే javac, ఇప్పుడు మన ఫైల్ నేమ్ వచ్చేసి డెమో కాబట్టి demo.java అని చెప్పేసి ఇవ్వాలి. ఇదేంటంటే కంపైల్ చేస్తే ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకి హైలైట్ చేస్తుంది అనమాట. సో ఇట్లాగా ప్లెయిన్ ఏం రాలేదు అని అంటే మనం రాసిన ప్రోగ్రాంలో ఎటువంటి ఎర్రర్స్ అనేవి లేవని అర్థము. ఇప్పుడు మనం కంపైల్ చేసాం కదా, ఎగ్జిక్యూట్ చేయడం కోసం జస్ట్ గివ్ జావా అండ్ ఫైల్ నేమ్ వచ్చేసి డెమో. మనం ఇక్కడ ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు రన్ చేసేటప్పుడు. సో ఎంటర్ ఇచ్చేసామంటే ఇప్పుడు మనకు అవుట్పుట్ వచ్చేసి హలో అనేది వచ్చేసింది అనమాట. సో మనం రాసిన ప్రోగ్రామ్ వచ్చేసి ఇదిగోండి system.out.println హలో కదా. సో హలో అనేదాన్ని మనం అవుట్పుట్గా వచ్చిందనమాట. సో ఇలా మనం కమాండ్ ప్రాంప్ట్ యూస్ చేసి జావా ప్రోగ్రామింగ్ అనేదాన్ని రన్ చేయాలి. బట్ ఈ 2 కమాండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కంపైల్ చేయడం కోసమేమో javac మీకోసం ఇక్కడ ఫర్ కంపైలేషన్ by using this command javac file name demo.java extension అనేది ఇంపార్టెంట్. ఫర్ రన్కి అయితే జావా డెమో ఇస్తే సరిపోతుంది. సో ఈ టూ కమాండ్స్ యూజ్ చేసి మనము కమాండ్ ప్రాంప్ట్లో జావా ప్రోగ్రామింగ్ అనేదాన్ని మనం సింపుల్గా ఇలాగా రన్ చేసుకోవచ్చు. సో ఇలా మనము జావా అనే దాన్ని మనం కమాండ్ ప్రాంప్ట్ యూస్ చేసి రన్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం జావా అనేది ఇప్పుడు మనకి ఈ ప్రోగ్రామ్ రన్ అవ్వాలంటే ఫస్ట్ జావా అనేది మన సిస్టంలో ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. సో నెక్స్ట్ వీడియోలో మనం జావా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే ఎన్విరాన్మెంట్ వేరియబుల్ని ఎలా సెట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్.